అంటే ఇరిగేషన్ విషయాల్లో తిట్టకండి, నవ్వుతారు ఎవడన్నా వింటే. ఎందుకయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిట్టుకుంటారు కేసీఆర్. ఆంధ్రాకి రావాల్సిన నీటిని రకరకాల దారుల ద్వారా మడించేశాడు ఆయన. లేకపోతే కేసీఆరే అలా చేయకపోతే భారతదేశంలోనే అత్యధిక దిగుబడి పంట రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి ఎట్లా సాధ్యమైంది? ఒకప్పుడు ఏమన్నారు, ఆంధ్ర వాళ్ళు నీళ్ళని దోచుకుంటున్నారన్నారు. మరి ఆంధ్ర వాళ్ళు నీళ్ళని దోచుకుంటే తెలంగాణకి పంటలు ఎక్కడి నుంచి ఎందుకు ఎక్కువ వచ్చింది? ఆంధ్ర 7వ స్థానం ఉంటే తెలంగాణ నెంబర్ 1 ఉంది. అన్ని పంటలు నెంబర్ 1కి వచ్చినాయి అక్కడ. అలాంటిది ఇప్పుడు దేశంలోనే సన్నబియ్యం ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణలో. ఎలా సాధ్యమవుతుంది సన్నబియ్యం? ఎంత నీళ్ళు అవసరం అంటే అక్కడ ఏర్పాటు చేసినట్టే కదా ఆయన. దాంట్లో సాధారణ ప్రజలకు అర్థం కాని భాషలో నోటికొచ్చిన లెక్కలు, ఇష్టం వచ్చిన కథలు చెప్పేసుకుంటున్నాం. సాగునీటి ప్రాజెక్టుల రూపంలో చూస్తే ఒకటి చెరువుల పూడికలు తీసి మిషన్ కాకతీయ రూట్లో భూగర్భ జలాలు సక్రమంగా ఉండేటట్టు చూడమైనా, కృష్ణా గోదావరిలో నీళ్ళని ఆంధ్రాకి అంటే ముందు ప్రాజెక్టులు కట్టేసేసి అక్కడి నుంచి నీటిని మళ్లించినోడు కేసీఆర్. దాంట్లో తోక లేనటువంటి విమర్శలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వస్తాయి. ప్రజలు నమ్ముకుంటారనుకోండి, నమ్ముతారనుకోవడం అమాయకత్వం. కేసీఆర్